ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రియులందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మీరందరూ బాగున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను, రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకనంటే మీ 50 మంది గురించి నేను ప్రత్యేకంగా నా వ్యక్తిగత ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు కూడా మా యొక్క పరిచర్య గురించి అలాగే మా గురించి ప్రార్థన చేయవలసిందిగా సవినీపూర్వకంగా మిమ్మల్ని వేడుకొంచు ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క శ్రేష్టమైన సందర్భంలో కూడా మీ ముందుకు ఒక చిన్న విషయాన్ని నేను తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకంలో ఒక కుటుంబంగా ఉంటున్నటువంటి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటది అని నేను ఎంతగానో నమ్ముచూ ఉన్నాను. ఎక్స్పెషల్గా ఒక తల్లికి, ఎక్స్పెషల్గా ఒక కుమారులకి ఈ మాటలు, ఆత్మదేవుడు ప్రేరేపించే మాటలు చాలా ప్రయోజనకరంగాను ఉంటాయని నేను రూఢిగా నమ్ముచున్నాను. అవి ఏంటి అని అంటే, నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూస్తే 20వ వచనాల నుంచి కొన్ని మాటలు, కొంత సన్నివేశం అక్కడ జరుగుతూ ఉంది. అది నేను మీతో కూడా వివరించాలని, పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియులారా, యేసుక్రీస్తు గారి యొక్క 12 మంది శిష్యుల్లో పేతురు, యోహాను అలాగే యాకోబు అనే ఈ ముగ్గురు చాలా చాలా ప్రాముఖ్యమైన వారండి. అంటే పేతురు గారు చాలా పెద్దవాడు, యోహాను చాలా చిన్నవాడు. యాకోబు యోహాను గారి యొక్క అన్నయ్య. యేసుక్రీస్తు ఎందుకో వాస్తవమైతే వీరి పట్ల చాలా శ్రద్ధగా కనపరిచేవాడు. ఎలా అన్నా అని అంటారేమో. నా ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రార్థించడానికి వెళ్ళిన ప్రతి స్థలములో కూడా వీరిని వెంటబెట్టుకుని వెళ్ళడం మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురిని ఎవరెవరిని? పేతురు గారిని, యోహాను గారిని, యాకోబు గారిని, వీరిని వెంటబెట్టుకుని వెళ్ళడం, ఆయన ప్రార్థించే స్థలానికి అతి సమీపముగా వారిని తీసుకువెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. అంటే నా ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు వారికి నిజముగా పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు చాలా చాలా సన్నిహితులు. వారు ఆయన యొక్క ఆ హృదయానికి అంటిపెట్టుకున్నవారు అని అనడంలో, నమ్మడంలో నేను ఏమాత్రము సందేహించడం లేదు. అవును ప్రియులారా, వాస్తవమైతే ఈ లోకంలో కూడా మనము కూడా చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకు జరిగే విషయాల్లో కావచ్చు, అలాగే మన ఆత్మీయ కార్యాలు కావచ్చు, మన రహస్య జీవితాలు కావచ్చు, కొన్నిటిని మనం ఎవరితో పంచుకుంటాము, లేకుంటే కొన్ని స్థలాలకు ఎవరిని తీసుకువెళ్తాము, కొన్ని స్థలాలకు ఎవరిని రప్పించుకుంటామనంటే, మన ఆత్మకు చాలా చేరువైనటువంటి వారిని, అలాగే మనకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులను కానీ, రక్త సంబంధికులను కానీ మనం ఏం చేస్తామంటే వారితో పంచుకోవడం, వారిని తీసుకురావడం, లేకుంటే వారితో కూడా కలిసి ప్రయాణం చేయడం మనం చేస్తూ ఉంటాం. గల కారణం ఏంటంటే, వారు మనకు చాలా సన్నిహితులు. మన యొక్క ఆలోచనకు, వారి ఆలోచనకు చాలా దగ్గర సంబంధం, సత్సంబంధం ఉంటుంది అన్న ఆ ఒక్క విషయంతోనే చాలా విషయాలు మనము పంచుకోవడం జరుగుతూ ఉంది. వారిని మనము రప్పించడం కూడా జరుగుతుంది. ఇది ఒక మానవుని యొక్క నైజం. అయితే నా ప్రియులారా, అలనాడు యేసుక్రీస్తు వారు కూడా ఈ ముగ్గురి యొక్క జీవితాల్లో చాలా చక్కటి ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. వీరి జీవితాల్లో ప్రభు వారు చూపించినటువంటి ఆ ప్రేమ ఎంత అంటే, ప్రతి స్థలానికి ఆయన వెళ్ళేటప్పుడు, ఆయన ప్రార్థించడానికి వెళ్ళేటప్పుడు వీరిని తీసుకువెళ్ళడం, ప్రతి విషయాల్లో వీరిని ఇన్వాల్వ్ చేయడంలో నేను నమ్మేది ఏంటంటే, వీరి పైన అతి మక్కువ కలిగి ఉన్నాడు అన్నది నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే నా ప్రియులారా, నేను ఈ యొక్క సందర్భంలో మీకు చెప్పదలసింది ఏంటి అని అంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా ప్రియులారా, వీరి యొక్క విషయం మనకు తెలిసిందే. అయితే ఈ యొక్క యోహాను గారు, యాకోబు గారి యొక్క తల్లి గారు ఉన్నారు చూసారా, ఇది తల్లి గారు చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని మనము తెలుసుకోవచ్చు. ఎందుకయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి ఈ జబదయ కుమారుల యొక్క తల్లి, అంటే యాకోబు, యోహాను గారుల యొక్క తల్లి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నోరు తెరిచి యేసుక్రీస్తు దగ్గర అడగబోతూ ఉంది. యేసుక్రీస్తు దగ్గర ఏదో అడగబోయే సమయానికి వెంటనే యేసుక్రీస్తు వారు అంటారు, అమ్మా
నీవేమి కోరుచున్నావు అని ఆమెను అడిగినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యం కలిగించే ఒక మాట అడుగుతూ ఉంది. ఏంటి అంటే, అయ్యా, నీ రాజ్యమందు నా 2 కుమారులు ఉన్నారు చూసావా, ఆ 2 కుమారులు ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండడానికి సెలవివు తండ్రి, సెలవివు నాయనా అని ఆయన దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గర అడగడం మనం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. అయితే నా ప్రియులారా, అందుకు యేసుక్రీస్తు వారు కూడా మీరేం అడుగుతున్నారో మీకు తెలుస్తుందా, నేను త్రాగబో గిన్నెలోని మీరు త్రాగగలరా అని వారిని ప్రశ్నించడం మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా చక్కటి సమాధానం చెప్తారు, అయ్యా మేము త్రాగలము అని అక్కడ సమాధానం చూస్తాం. అయితే నా ప్రియులారా, ఈ సందర్భంలో నుంచి చాలా గొప్ప విషయాలు ఒక తల్లి, ఒక కుమారులు మనకు చక్కగా నేర్పిస్తున్నారు. అది ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉండే తల్లులు తండ్రులు వారి పిల్లల ఎడల కలిగి ఉండే ఒక ఉద్దేశం లేకుంటే కోరిక అని మనం అనవచ్చు. వాళ్ళు పిల్లల ఎడల కలిగి ఉండే కోరికలు ఏంటి అంటే, లోకానుసారంగా వాళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. తన కుమారుని కావచ్చు, తన కుమార్తెను కావచ్చు, ఒక గొప్ప ఉన్నతమైన అధికారాన్ని వారు పొందాలని వీళ్ళు చాలా ఆశపడుతూ ఉంటాడు. మా అబ్బాయి ఐఏఎస్ కావాలి, మా అమ్మాయి ఐపీఎస్ కావాలి, మా అబ్బాయి అమ్మాయిలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు కావాలి అని చాలా చాలా కోరికలు కలిగి ఉంటారు. నా కుమార్తె డాక్టర్ కావాలి, నా కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఇలా చాలా మంది కోరికలు కోరుకుంటారు ప్రియులారా. అయితే నా ప్రియులారా, ఈ మనము చదివినటువంటి మత్తయి సువార్తలో చదివినటువంటి ఒక గొప్ప సన్నివేశంలో ఒక తల్లి గారు తమ కోరికను యేసుక్రీస్తు వారి యొక్క ఎదుట పెడుతూ ఉన్నది. ఏంటి ఆ కోరిక అంటే, అయ్యా, నా కుమారులు 2 ఒకరు నీ ఎడమ వైపున నీ కుడి వైపున కూర్చుండాలయ్యా నీ రాజ్యములో అని ఎంత గొప్ప ఆత్మీయ నేత్రాలు కలిగి, ఎంత గొప్ప ఆలోచన కలిగి ఒక చక్కటి కోరిక కోరుతుందో చూసారా నా ప్రియులారా. ఆ తల్లి తన కుమారుల గురించి, నా కుమారుడు ఐఏఎస్ కావాలయ్యా, నా కుమారుడు ఐపీఎస్ కావాలయ్యా, నా కుమార్తె లేకుంటే నా కుమారుడు డాక్టర్ కావాలయ్యా అని అడగలేదు. కానీ ఈ జబదయ కుమారుల యొక్క తల్లి గారు ఆమె అడిగినటువంటి ఆ కోరిక నా ప్రియులారా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంది. అంత గొప్ప కోరిక. కానీ నా ప్రియులారా, యాకోబు యాహోనుల యొక్క తల్లి చాలా చాలా అద్భుతమైన ఆత్మీయురాలు అన్నది ఈ యొక్క సన్నివేశంలో నుంచి మనం తెలుసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన తల్లి. ఆమె యేసు దగ్గరకు వచ్చి ఈ లోక సంబంధమైన ఆ స్థితి లేకుంటే అధికారాన్ని తన పిల్లలకు దయచేయమని ఏమీ కోరలేదు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి భోగ భాగ్యాలు నా కుమార్తెలకు కుమారులకు ఇవ్వమని ఆమె కోరలేదు. కానీ నా పిల్లలు పరలోకంలో గొప్పవాళ్ళుగా ఉంటే చాలు ప్రభువా అనే ఒక గొప్ప తలంపు కలిగి ఆమె ఒక కోరిక కోరింది. దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారుగా ఉండాలన్నదే ఆమె యొక్క తలంపు, ఆమె యొక్క కోరిక. నా 2 కుమారులు దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారుగా ఉండాలి, ఆయన ప్రక్కలో ఉండాలి అన్న ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగించే తలంపు చూసారా ప్రియులారా. ఎంత గొప్ప ఉన్నతమైన కోరిక చూసారు నా ప్రియులారా. ప్రియా సిస్టర్, ప్రియ బ్రదర్, మీ బిడ్డల ఎడల మీకున్న ఆలోచన కోరికలు ఏమై ఉన్నాయి? ఇది నా ప్రభువు వారు మీతో కూడా మాట్లాడుతున్నారు. ఈ శ్రేష్టమైన సందర్భంలో ప్రభువు వారు నీతో కూడా మాట్లాడుతున్నారు. ఈ దేవుని మాటలు వింటున్నటువంటి మై డియర్ సిస్టర్, నీ కుమారుడి ఎడల నీ కోరిక ఏమై ఉన్నది? నీ కుమార్తె ఎడల నీ కోరిక ఏమై ఉన్నది? నీ కుమారుల కుమార్తెల ఎడల నీ కోరిక ఏమై ఉన్నది అని ప్రభువారు నిన్ను అడుగుతూ ఉన్నారు. అయితే నా ప్రియులారా, మీరు ఈ లోకరీతిగా ఉన్నటువంటి అధికారాలు, ఒక ఐఏఎస్ కావాలని, ఐపీఎస్ కావాలని, డాక్టర్ కావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు నా ప్రియులారా, ఈ లోకము మనకు శాశ్వతము కాదు. శాశ్వతమైనది పరలోకమేనని, ఆ పరలోకములో మనం పొందుకునే అధికారము, హోదా, కలిగి ఉండే స్థితి, ఆ గతులన్నీ శాశ్వతమైనవని మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఉన్నత స్థితుల కంటే పరలోకం సంబంధమైన ఉన్నత స్థితి ఆశించేవారిగా మనం ఉండాలన్నది ప్రభు యొక్క పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను.
మనవి చేస్తూ ఉన్నాను. ఉన్నతమైన స్థితి, పరలోక సంబంధంలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితి ఆశించడము అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. నా ప్రియులారా, ఈ దేవుని మాట్లాడినటువంటి ప్రియ దైవ బిడ్డలారా, కేవలం ఆ తల్లి మాత్రమే అడిగినట్టుగా లేదు, కానీ ఆ ఒక్క లేఖనములో ఆ కుమారులు కూడా, యాకోబు గారు, యోహానులు కూడా అదే కోరిక కోరినట్టుగా మనం చూడవచ్చు. ఈ వీరిరువురు కూడా లోక సంబంధమైన స్థితిని ఆశించలేదు ప్రియులారా. ప్రభువా, మా అమ్మ కోరుతున్నట్టుగా మాకు కూడా అదే కోరిక ఉంది. నీ రాజ్యములో నీ ప్రక్కన కూర్చోవాలని మేము ఆశపడుతున్నాము. ఈ లోకములో మేము ఏమైపోయినా పర్వాలేదు ప్రభువా, కానీ పరలోకంలో మాత్రం నీతోనే, నీ ప్రక్కలోనే, నిన్ను ఆనుకొనే, నీ రొమ్మున ఆనుకొనే మేము ఉండాలి అని కోరిక కోరుతున్నారు. ఎంత అద్భుతమైన కోరిక చూసారా నా ప్రియులారా. వారి తల్లికి అదే కోరిక, కుమారులకు అదే కోరిక. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఈనాడు నీకు ఏమి కోరికుంది నీ బిడ్డల ఎడల? మై డియర్ బ్రదర్, నువ్వు ఎంతగానో మక్కువగా ప్రేమించే నీ కుమారులు, నీ కుమార్తెల ఎడల నీకు ఏ కోరిక ఉన్నది అన్నది ప్రభువు వారు అడుగుతున్నారు. ఒకవేళ నీ కుమారులు, కుమార్తెలు ఉంటే వారి ఎడల నీ కోరిక ఏంటి? మై డియర్ యవనస్తురాలా, యవనుడా, నీకు ఏ కోరిక కలిగి నువ్వు జీవిస్తున్నావు? అలనాడు యోహాను గారు, యాకోబు గారు తన యొక్క తల్లి కోరికే తమ కోరికగా భావించారు. తల్లి ఒక ఆత్మీయురాలు కాబట్టి ఆత్మీయంగా కోరిక కోరింది. అదే రీతిగా నీవు నేను కోరుకోవాలన్నది ప్రభువు వారు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా ఒక తల్లికి ఉండవలసిన, ఒక కుటుంబాన్ని నడిపించే ఒక తల్లికి, యజమానురాలికి ఉండవలసిన కోరిక ప్రభువారు నీ ఎదుట ఉంచారు. నీ కుమారులను, నీ కుమార్తెలను కట్టుకోవలసిన కోరిక, నీ భర్తను, నీ యొక్క భార్యను కట్టుకోవలసిన కోరిక, నీ కుటుంబాన్ని అభివృద్ధి పదములో నడిపించుకోవాల్సిన కోరిక నీకు ఏమై ఉన్నది? ఈ లోకరీత్యా భోగభాగాలు కావాలని, ఈ లోకరీత్యా ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని, డబ్బు, స్థలాలు, భోగాలు, ఇల్లు కావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒక్కసారి నీ మనోనేత్రాలు తెరువు. ఇవన్నీ శాశ్వతము కాదు అన్నది నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, జ్ఞప్తికి తెచ్చుకో. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తమ ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? అదే కదా ప్రభువారు అంటున్నారు. కాబట్టి ఈ లోకంలో బ్రతికినంత కాలం, ఈ లోకంలో దేవుని యొక్క చేతుల కింద, దేవుని యొక్క పాదాల కింద నువ్వు బ్రతికినంత కాలము నిజముగా నీవు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఈ లోకములో ఉండే భోగభాగ్యాలు కాదయ్యా, నీతో కూడా ఆ యుగయుగాలు ఆ నిత్య రాజ్యంలో మేము ఉండే ఆ కోరిక, ఆ సియోను నగరములో ఉండే ఆ భాగ్యము, నీతో కూడా ఉండే భాగ్యమును మాకు ఇవ్వు ప్రభువా అని యవనుడా నువ్వు అడగగలిగితే, యవనురాలా నువ్వు అడగగలిగితే, ఒక కుమారుడికి, కుమార్తెకు తల్లివైన తల్లి, సిస్టర్ నువ్వు అడగగలిగితే నా ప్రభు నిశ్చయముగా నీ కోరికను సిద్ధింప చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు ఉన్నాయి. నీ కోరికను సిద్ధింప చేయగలిగిన దేవుడు, నీవు అవును అన్నట్టుగానే పలకగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. నిశ్చయముగా నీ కోరిక తీర్చబడును అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే నీ కోరిక ఏమై ఉన్నది? అది దేవుని ఉద్దేశ ప్రకారముగా ఉన్నదా, లేకుంటే దేవుని చిత్తమును నెరవేర్చే విధముగా ఉన్నదా, లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి కార్యకలాపాలపైన మక్కువ కలిగించి, ఆశలు కలిగించే కోరికగా ఉన్నదా అన్నది ఒక్కసారి పరీక్షించుకుందాం. నీ బిడ్డల పట్ల నువ్వు కలిగి ఉన్న ఒక ఉద్దేశం, కోరిక దేవుని యొక్క పాదాల చెంత పెట్టి ప్రార్థించు. ఇన్ని దినాలుగా అన్నా నా బిడ్డల పట్ల నాకు ఏ కోరిక లేదు, ఈ లోకంలో ఒక ఉన్నత స్థితికి రావాలనే కోరుకుంటున్నాను, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలను కోరుకుంటున్నాను, కానీ పరలోకంలో నా ప్రభువు నాకు ఇచ్చే ఆ ఒక్క శాశ్వత నగరాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రభువు వారు మాతో కూడా మాట్లాడారు అని నువ్వు తలస్తే చక్కగా ప్రభు యొక్క పాదాలు పట్టుకో. నా ప్రభు ఈ శ్రేష్టమైన సందర్భంలోనే ఆయన ఒక విడుదల దయచేస్తాడు. తప్పకుండా మీ కుమారుల ఎడల, మీ కుమార్తె ఎడల, మీ కుటుంబం ఎడల మీకున్నటువంటి కోరికలను ఆయన సిద్ధింపచేసి నిత్యముగా మిమ్మల్ని ఆశీర్వాద పదములో నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు అట్టి కృపా సమాధానములు మన 50 మందికి ఆయన దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ.